బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ లో కల్లోలం, రంగంలోకి మీనాక్షి నటరాజన్. పదవుల కోసం మొదలైన యుద్ధం. పదవులన్నీ మాలలకేనా? మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే. అధిష్టానానికి మాదిగ ఎమ్మెల్యేల డిమాండ్ లేక మంత్రి పదవి కోసం మాదిగ ఎమ్మెల్యేలు అధిష్టానానికి మరో లేఖాస్త్రం సంధించారు. అంతేకాకుండా తాజాగా 4 మాదిగ ఎమ్మెల్యేలు రహస్య భేటీ కూడా పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ఖచ్చితంగా పదవి ఇవ్వాల్సిందనే డిమాండు. పదవులన్నీ మాలలకే ఇస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన. దాంతో పరిస్థితిని సరిదిద్దే క్రమంలో మీనాక్షి ఎంట్రీ. ఈరోజు నేరుగా ఢిల్లీ నుంచి ఆమె ఎమ్మెల్యేల క్వార్టర్స్లోకి వెళ్ళడానికి ఆమె సంసిద్ధమైంది. ఎవరైతే ఈ మాదిగ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కరిగా ఆమె మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ విషయంలో ఎవరు కూడా రేవంత్ దగ్గరికి వెళ్ళి కనీసం మాకు మంత్రి పదవి కావాలి, మమ్మల్ని కన్సిడర్ చెయ్యండి అనేసి రేవంత్ దగ్గరికి వెళ్ళలేదంటే వాళ్ళెవరు కూడా ఈ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని లెక్క చేయడం లేదా? అంతేకాకుండా మా 5గురిలో ఛాన్స్ ఎవరికిచ్చినా ఓకే మంత్రి పదవి అనేది. వాళ్ళ డిమాండ్ ఏంటంటే 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవులు మాలలకే దక్కినాయి. కేవలం ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దామోదర్ రాజ్ నరసింహని మీరు ఈ కేటగిరీలోకి పెట్టొద్దు. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్, సీనియారిటీ ప్రకారం మాత్రమే ఆయనకి మంత్రి పదవి వచ్చింది. కానీ దాన్ని ఈ జాబితాలో చేర్చవద్దని కూడా వాళ్ళు తమ డిమాండ్లో చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఎప్పుడు ముందుగానే వాళ్ళు ఏప్రిల్లోనే మాదిగ ఎమ్మెల్యేలు లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత అదే బాటలో లంబాడా ఆదివాసీ ఎమ్మెల్యేలు, మరోవైపు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు కూడా లేఖ రాయడం జరిగింది. అంతేకాదు వారి తరపున వకల్తాల్తో జానారెడ్డి కూడా ఇంకో లేఖ రాసిండు. సో ఈ రకంగా కాంగ్రెస్లో వరుసగా ఈ లేఖలతో డిమాండ్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మా వర్గానికి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే అనేసి. అయితే ఇందులో ఉన్న 5 మాదిగ ఎమ్మెల్యేలు ఎవరంటే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మందుల సామెల్, వేముల వీరేశం, తోట లక్ష్మీకాంతారావు, కవ్వంపల్లి సత్యనారాయణ. ముఖ్యంగా వీళ్ళు మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. సో ఈ డిమాండ్ మేరకు ఈరోజు మీనాక్షి నటరాజన్ నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి వీళ్ళతో 1-to-1 భేటీ కానున్నారు. మరి ఆ తర్వాత ఏం తెలుస్తారు అనేది ఉంది. ఎందుకంటే ఇప్పటికే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది రోజు రోజుకి డిలే అవుతుంది. ఇందులో మళ్ళీ మాల సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలామంది ముందు వరుసలో ఉన్నారు మంత్రి పదవి కోసం. అంతేకాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలి అనేసే విషయం కూడా డిమాండ్ జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు కూడా డిమాండ్ చేయడం అనేది ఇప్పుడు ఒక సంచలన వార్తగా మారింది. అయితే ఇందులో ఉన్న వాళ్ళు ఈ 5 మాదిగ ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మందుల సామెల్, వేముల వీరేశం, తోట లక్ష్మీకాంతారావు, కవ్వంపల్లి సత్యనారాయణ. సో వీళ్ళంతా కలిసి ఇంతకు ముందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సో వాళ్ళ డిమాండ్స్ ఏంటనేది అంటే రిక్వెస్ట్ అని వాళ్ళు చెప్తున్నప్పటికీ డిమాండ్గా కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న రైట్స్ ప్రకారమే వాళ్ళు లేఖ రాయడం జరిగింది. మంత్రివర్గ విస్తరణలో తమ 5గురిలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా సమ్మతమేనని స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందని మాత్రం డిమాండ్ చేసిర్రు. చేవెళ్ల డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ హామీలను అమలు చేయాలని కూడా కోరడం జరిగింది. ఇప్పటికే మార్చి 25న ఈ ఎమ్మెల్యేలే మంత్రి పదవి కోసం లేఖ రాశారు. ఇప్పుడు అదే అంశంపై మళ్ళా లేఖ రాయడమే కాకుండా వాళ్ళు తాజాగా కూడా 4 ఎమ్మెల్యేలు రహస్య సమావేశం కూడా పెట్టుకున్నారు. సో ఇదే విషయం మీద లక్ష్మీకాంతారావుతో మాట్లాడినప్పుడు మాత్రము లేదు మేము తెలిసే పెట్టుకున్నామని చెప్పేసి ఇందులో రహస్యం ఏముంది, మాకు సంబంధించిన మా సామాజిక వర్గానికి సంబంధించిన డిమాండ్లను ఎందుకు అనుకోవాలి, రిక్వెస్ట్ అని ఎందుకు అనుకోకూడదు అనేసి తోట లక్ష్మీకాంతారావు చెప్పడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో జరుగుతున్నది ఏంటంటే అన్ని పదవులు మాలలకేనా, మాకేం లేవా అనేసి డిమాండ్ జరుగుతుంది. అంటే మంత్రివర్గ విస్తరణ చేయాలంటే ఎట్లుందనంటే ఇవాళ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్న చందంగా మారింది.
ఒకవైపు ఏమో రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా నాకు మాత్రము మంత్రి పదవి కావాల్సిందే, లేకపోతే తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉండబోతాయి అన్న మెసేజ్ని ఆయన ఆల్రెడీ పాస్ చేయడం జరుగుతుంది. మరొక వైపు వివేక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మరొక వైపు ప్రేమ్ సాగర్, కొక్కిరాల ప్రేమ్ సాగర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే పరిగి ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆయన డిమాండ్ ఆల్రెడీ చాలా కటవుగానే పెట్టిండు. నాకెందుకు మంత్రి పదవి ఇవ్వరు, నేను సీనియర్నే కదా, నిజంగానే నాకు మంత్రి పదవి ఇవ్వడానికి నా సామాజిక వర్గమే అడ్డొస్తే నేను రాజీనామా చేసి మీరు ఏ సామాజిక వర్గానికైతే మంత్రి పదవి ఇస్తామంటున్నారో ఆ వ్యక్తిని నిలబెట్టే నేను గెలిపించుకుంటానని చెప్పడం కూడా జరిగింది. సో మరొక వైపు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం అంటే నేను ఆ డిమాండ్ తోటి ఆ కండిషన్ తోటి బీజేపీ నుంచి నేను కాంగ్రెస్లోకి వచ్చిన నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పట్టుబడుతుండడంతో, అంతేకాదు ఖచ్చితంగా ఆయనకు మాట ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే తన అత్యంత సన్నిహితుడైన ఎవరైతే ఇప్పుడు ఎంపీ ఉన్నారో సో ఆయనకి చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించుకొని గెలిపించుకోవడానికి ఆయన వెళ్ళి 2 గంటలు రాజగోపాల్ రెడ్డితో మంతనాలు జరిపి నీకు మంత్రి పదవి పక్కాదు నా పూచి అని హామీ ఇచ్చిన తర్వాతనే ఆయన అక్కడ భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో నిజంగానే మరి వస్తుందా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లేదా అనేది ఒకటి చూడాలి. మరొక వైపు సామాజిక వర్గం లంబాడా సామాజిక వర్గం నుంచి బాలు నాయకు నేను సీనియర్నే, నాకెందుకు మంత్రి పదవి ఇవ్వరు అనేది ఆయన కూడా తన గళాన్ని విప్పడం జరిగింది. తన గళానికి మద్దతుగా సీనియర్ లీడర్ అయిన పెద్దలు జానారెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. మరొక వైపు ఇక్కడ కొండా సురేఖను దించేసి ఇక్కడ విజయశాంతికి ఒక కీలక శాఖ అప్పగించేందుకు కూడా అధిష్టానం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఇలా పరి విధాలుగా ఎలా ఉందంటే ఒక్కడుగు ముందుకు వేస్తే 100 అడుగులు వెనక్కి ఉన్న చందంగా ఉంది క్యాబినెట్ ఎక్స్పాన్షన్. సామాజిక వర్గాల వారిగా ఖచ్చితంగా మంత్రి పదవులు ఉండాల్సిందే, మాకు న్యాయం జరగాల్సిందే అని డిమాండ్ చేస్తున్న తరుణంలో కాంగ్రెస్కు ఒక తలపోటుగా మారింది అధిష్టానానికి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక కల్లోలం మొదలైంది. మాకనే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మరి మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇలా ఎలాంటి చక్కబడతాయి పరిస్థితులు, ఎవరిని ఎలా సర్ది చెప్తారు. అయితే ఇక్కడ వినికిడి ఏంటంటే మీనాక్షి నటరాజన్ మాత్రము ఖచ్చితంగా న్యాయం చేయడానికే ముందు వరుసలో ఉన్నారనేసి తమ గోడును వినిపించుకుంటున్నారనేసి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనేసి గాంధీ భవన్లో చెప్పుకుంటున్న విషయం కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఈ కల్లోలం కాస్త ప్రశాంతం అవుతుందా, ఈ కల్లోలం కాస్త మరింత పెరిగే అవకాశం ఉందా. ఇప్పటికే ఎవరి పదవుల కోసం వాళ్ళు కొట్లాడుకుంటున్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణలో ఉన్న సమస్యలు ఎవ్వరు పట్టించుకునే నాదుడే కరువైండ్రు. మనం ఇప్పుడే చూసినాం కదా, ఆఖరికి రైతన్న పోలీసుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. పోనీ దాన్ని కూడా రాజకీయం చేద్దామని చూస్తే ఆ కాళ్ళు పట్టుకున్న రైతు ఎవరో కాదు, కాంగ్రెస్ కార్యకర్త అయిన యాకూబ్. ఆయన రామచంద్ర నాయక్కి ఎమ్మెల్యే అయిన రామచంద్ర నాయక్కి ఆయన పాపం ప్రచారం చేసి తన వంతుగా తను గెలిపించుకున్న వైనం కనపడుతున్న నేపథ్యంలో కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళకే న్యాయం చేసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ రైతుల అధోగతి ఎలా ఉందంటే రోడ్లపైకి వచ్చేసి ఇలా ధర్నాలు నిరసనలు దిగుతున్న వైనంలో నిరసనలు ఆపడానికి వచ్చిన పోలీసుల కాళ్ళు పట్టుకునే దుస్థితి ఏర్పడింది. సో పార్టీ వ్యవహారాలు చక్కదిద్దుకోవట్లేదు, ఇటు కనీసం ప్రజల పరిస్థితులు కూడా వీళ్ళు చక్కదిద్దలేకపోతున్నారనే విమర్శలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కనీసం ఈసారైనా మరి ఏఐసీ దూతగా వచ్చిన మీనాక్షి నటరాజన్ పరిస్థితులు చక్కదిద్దుతుందా లేదా అనేది మాత్రం చాలా సస్పెన్స్గా అనిపిస్తుంది.